ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చాలా ఉన్నాయి దాచాం. రేపైతే రక్షాబంధను. ఇప్పుడైతే 11:09 అవుతుంది టైము పిఎం. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను. రేపటికైతే మా చెల్లి దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టించుకొని రావాలి. ఈ టైంలో నాకు అవసరం అని మీరు అనుకుంటారు, కానీ అంటే రేపు మళ్ళీ నాకు ఇంకో ట్రిప్ ఉంది కేరళకు. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది. రేపు 6:30 నుంచి 9:30 మధ్యలో కట్టుకోవాలా అనేది కొందరి నమ్మకము. అది సో వీడు మళ్ళా రేపు మధ్యాహ్నం నుంచి 12:30కి ఇక్కడ ట్రైన్ ఉంది. వీడు ఇక్కడ నుంచి రాఖీ కట్టించుకోవాలంటే 200 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. రేపు పొద్దున్న లేసి 200 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మళ్ళా రిటర్న్ చేసి, సో 6కు బయలుదేరినా 12కి ఎదుక్కోలేడు. 6 గంటల్లో 400 కిలోమీటర్లు అంటే కష్టం అది. అందుకని వీడు ఇంత రాత్రిపూట వద్దురా అంటే కూడా ఆ అన్నా చెల్లెల అనుబంధం అనే దాన్ని నిరూపించుకోవడానికి కాదు, అది టైం మెయింటెనెన్స్ అనుకో. ఏమైనా అనుకోండి, ఇంకా రక్షాబంధనం ఉండాము, ఇంత దూరం వచ్చి చేసుకోవాలి కాబట్టి. అది కాక మనోడు కోవిడ్ లో ఉంటాడు కదా, ప్రతి సంవత్సరం ఉండలేడు. ఈ సంవత్సరం అయినా ఉండాలి కదా కట్టించుకోవాలనే ఉద్దేశంతో నైట్ పూట డేర్ చేసి మరి పోతాడు చెల్లెల కోసం. 11:10 ఇంకా స్టార్ట్ అవుతాను. నేనేం చేస్తాను అంటే ఈయనకి నైట్ టైం ఎక్కువ లాగు దిగిపోయినా పర్లేదు, అక్కడ చూపించుకో మిగతాది. ఇక్కడ ఎక్కడన్నా ఫేస్ కడుక్కోవడానికి టీ తాగడానికి ఆగుతావు కదా, అక్కడ మాత్రమే తీసుకో లాగ్ అని చెప్తాను. నేను చెప్పింది మంచిదా కాదా కూడా కామెంట్ చేయండి. పెట్రోల్ అయితే రిజర్వ్ లో ఉందని చెప్పేసి ఫుల్ ట్యాంక్ చేపించాను. ఫుల్ ట్యాంక్ అయితే 200కి అయితే సరిపోయింది. సూలూరుపేటకు కరెక్ట్గా 3 అవర్స్లో అయితే వచ్చేసాను. ఎక్కడ నాన్ స్టాప్, ఎక్కడైతే ఆపలేదు. ఎక్కడన్నా ఆపుదాం అనుకున్నాను, కానీ ఎక్కడ కుదరలే. ఎక్కడ అన్ని షాపులు బంద్ ఉన్నాయి టీ తాగుదామని. ఇక్కడికి వచ్చి ఎక్కడ సుకున్నా ఇప్పుడే వచ్చిన బస్ స్టాప్ దగ్గర నువ్వు రావాలి. ఇంకా అమ్మని చెప్తే ఇంకా ప్రెస్ చేస్తానే ఉంది. టైం అయితే 2:40 అవుతుంది. ఈ కన్నుగా రెడ్గా అయిపోయింది. 3 అవర్స్ కంటిన్యూస్గా డ్రైవ్ చేసేళ్ళకి. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఇక్కడ ఇచ్చాను. మా ఫ్రెండ్స్ అంటే మా ఫ్రెండ్ కదా, మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఇక్కడ కలిసి ఉంటారు. ఇంకొక సిస్టర్ ఉంది, పెద్ద సిస్టరు. అక్కడికి వెళ్ళి ఒకేసారి రాఖీ కట్టించుకొని బయలుదేరడమే. దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? బయట అయితే పెద్ద సౌండ్ వచ్చిందని మా చెల్లెలు అయితే డోర్ ఓపెన్ చేసింది. డోర్ ఓపెన్ చేసేసరికి నేను కానీ పెద్ద దొంగ అని చెప్పేసి మళ్ళీ డోర్ క్లోజ్ చేసింది. దీపావళి నవ్వులోన రంగోళి పండుగలు నీతో రావాలి. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో 2 సగం లక్షణం నేనే. నాకన్నా సంతోషము మా ఊరు సంతోషంగా ఉన్నాడు. రాఖీ పండుగ అయిపోయిందనే, లేకపోతే మధ్యలో డిస్టర్బ్ చేశానో తెలీదు. ప్రశాంతంగా ఉన్నాను మా ఊడైతే. సో ఇక ఈ వీడియో ఇంతే గాయ్స్. ఇంతవరకు నా వీడియో చూసి లైక్ చేయని వాళ్ళు లైక్ చేసుకోండి, కామెంట్ చేయని వాళ్ళు కామెంట్ చేయండి, హైప్ ఇవ్వని వాళ్ళు హైప్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.